Next question, students. It is a match the following, question number 25. Match list 1 to list 2. List 1 ఏంటంటే type of material, type of conductor. List 2, position of the Fermi level, and select the correct answer using the codes given below. List 1, students, n-type semiconductor, p-type semiconductor, intrinsic semiconductor, degenerate n-type semiconductor. Students, ఇక్కడ ఆప్షన్ బి p type ఉండాలమ్మా. ఓకేనా? నెక్స్ట్, ఇది లిస్ట్ 1. ఇప్పుడు లిస్ట్ 2, మిడిల్ ఆఫ్ ద బ్యాండ్ గ్యాప్, అబోవ్ కండక్షన్ బ్యాండ్, నియర్ బట్ బిలో కండక్షన్ బ్యాండ్, నియర్ బట్ అబోవ్ వ్యాలెన్సీ బ్యాండ్, ఇలా అడిగారమ్మా. నౌ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద బ్యాండ్ గ్యాప్ అన్నారు. If it is middle of the band gap, in which material it is, like the Fermi level lies in the middle of the band gap? Intrinsic semiconductor. Yes. Next, if it is above the conduction band, ఎప్పుడైతే మనం ఇప్పుడు సింపుల్ అమ్మ, let us take intrinsic semiconductor, Fermi level అనేది at the middle, just a minute, Fermi level అనేది or else, just a minute, yeah, if you take like this, whereas this is valency band, this is conduction band. And the Fermi level lies in the middle of the forbidden gap, in the middle, like this. EF, Fermi level, at the center, intrinsic semiconductors లో అయితే. అదే n type semiconductor అయితే Fermi level అనేది nearer to the conduction band, but it is just below the conduction band. ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి కొంచెం కింద ఉంటుందమ్మా. just below the conduction band, like this. సో మనం యాక్సెప్ట్ లైక్ డోనార్ కాన్సన్ట్రేషన్ యాడ్ చేసే కొద్దీ ఫెర్మి లెవెల్ అనేది పైకి వెళ్తూ ఉంది, కండక్షన్ బ్యాండ్కి దగ్గరగా వెళ్తూ ఉంది. అమౌంట్ ఆఫ్ డోపింగ్ని బేస్ చేసుకొని కూడా సెమీ కండక్టర్స్ 2 types ఉన్నాయమ్మా. రీజనరేట్ సెమీ కండక్టర్స్, డీజనరేట్ సెమీ కండక్టర్స్. డీజనరేట్ సెమీ కండక్టర్స్లో ఏమవుతుందంటే మనం డోపింగ్ కాన్సన్ట్రేషన్ చాలా 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 ఎక్కువ డోపింగ్ చేసినప్పుడు ఈ ఫెర్మి లెవెల్ కాస్త కండక్షన్ బ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు మీరు డోపింగ్ యాడ్ చేస్తున్నారు, ఫెర్మి లెవెల్ పైకి మూవ్ అవుతుంది, ఇంకా 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 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫెర్మి లెవెల్ పైకి పైకి మూవ్ అయ్యి కండక్షన్ బ్యాండ్లోకి ఎంటర్ అయిపోతుంది. అలా ఎంటర్ అయితే దట్ సెమీ కండక్టర్ ఈజ్ కాల్డ్ డీజనరేట్ సెమీ కండక్టర్. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది అంతే, అబోవ్ కండక్షన్ బ్యాండ్కి లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పారు. సో దెన్ ఆబ్వియస్లీ this belongs to degenerate semiconductors and this belongs to intrinsic semiconductors. Near but below conduction band అంటే ఇదే కదమ్మా. నియర్ బట్ బిలో కండక్షన్ బ్యాండ్ డెఫినెట్గా n టైపే, అక్కడే మీకు కండక్షన్ బ్యాండ్కి దగ్గరగా ఉంటుంది. సో దిస్ ఈజ్ n-type semiconductor, near but above valency band. ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్కి దగ్గరగా ఉంటుంది, బట్ అది అబోవ్ వ్యాలెన్సీ బ్యాండ్ అని అన్నారు. సో దిస్ ఈజ్ అబోవ్ వ్యాలెన్సీ బ్యాండ్. మనం తీసుకుంటే ఇక్కడ దిస్ వన్. సో దిస్ బిలాంగ్స్ టు p-type semiconductor, hence this is p-type semiconductor. ఓకేనా స్టూడెంట్స్?
ఇప్పుడు చూద్దాం. N-type semiconductor means near but below conduction band 1 3. So P-type semiconductor near but above valency band 2 4 1 3 A3 A3 B4 A3 B4 ఎక్కడుందమ్మా? ఇదే కదా, ఏమంటారు? ఇదే కదా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 A3 B4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. N-type of silicon can be formed by adding impurity of phosphorus, formed by adding impurity of arsenic, formed by adding impurity of boron, formed by adding impurity of aluminum. Students, phosphorus arsenic అనేది pentavalent atoms కు సంబంధించిందమ్మా. It belongs to pentavalent atoms, impurities. So whenever we add pentavalent atoms, we will get N-type semiconductor. Whenever we add trivalent, it is P-type semiconductor. సో బోరాన్, గ్యాలియం, ఇండియం, అల్యూమినియం అవి వచ్చేసి ట్రైవాలెంట్కి సంబంధించినవమ్మా. ఇక్కడ అడిగింది N-type కదా, సో పెంటావలెంట్ ఆటమ్సే. హెన్స్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇక్కడ ఉన్న 1 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అమ్మా. హెన్స్ 1 and 2 ఓన్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 and 4 కాదు, 1 and 3 కాదు, 1 2 3 4 కూడా కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ మనం తీసుకుంటే ద 27th వన్. ద డిఫ్యూజన్ లెంత్ ఫర్ హోల్స్ ఎల్పి. ఇదమ్మా ఎల్పి, డిఫ్యూజన్ లెంత్ ఎల్పి. Yes, LP, diffusion length of holes, diffusion length of electrons Ln. Okay na? Average distance which an injected hole travels before recombining with an electron. Second one, maximum distance travelled by a hole before recombining with an electron. Third one, length of the region in which diffusion takes place. Minimum distance travelled by a hole before it recombines with an electron అని చెప్పారమ్మా. ఇక్కడ ప్రతి కేస్ చూస్తే ఒక హోల్ అనేది రీకంబైన్ అయ్యే ముందు వరకు ఎంతైతే మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేస్తుందో అక్కడ ఆ డిస్టెన్స్ గురించే మాట్లాడుతున్నారు. సో ఆప్షన్స్ కూడా అలానే ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మీకు తెలుసు, మామూలుగా అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే డిఫ్యూజన్ లెంత్ అంటే తన హోల్ లైఫ్ టైంలో ఎంతైతే మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేస్తుందో ఆ డిస్టెన్స్ని డిఫ్యూజన్ లెంత్ అని అంటారు అని అందరికీ గుర్తుంటుంది. బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ చూడండి అమ్మ, ఒక పిఎన్ డయోడ్ తీసుకుందాం. దిస్ ఈజ్ P-type semiconductor, this is N-type semiconductor. ఇక్కడ ఒక హోల్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఫార్వర్డ్ బయాస్ అప్లై చేయడం వల్ల హోల్ అనేది N-type semiconductorకి రీచ్ అయ్యింది. సో ద హోల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఫ్రమ్ P-type semiconductor టు N-type semiconductor. ఇంజెక్టెడ్ వన్. ఇప్పుడు హోల్ N-type సెమీకండక్టర్లో మైనారిటీ క్యారియరే కదా, ఏమంటారు? మైనారిటీ క్యారియరే. గుర్తుపెట్టుకోండి, మీరు డిఫ్యూజన్ లెంత్ గురించి చెప్పాల్సినప్పుడు ఆ క్యారియర్ అనేది వేరే మెటీరియల్ నుంచి వేరే మెటీరియల్కి ఇంజెక్ట్ అవ్వాలి, అప్పుడే డిఫ్యూజన్ లెంత్ గురించి చెప్పాలి. P-type సెమీకండక్టర్లో ఉన్న హోలు P-type సెమీకండక్టర్లోనే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది బిఫోర్ రీకాంబినేషన్, దట్ ఈస్ నాట్ డిఫ్యూజన్ లెంత్.
నువ్వు డిఫ్యూజన్ లెంత్ గురించి మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు అది మైనారిటీ క్యారియర్ అయి ఉండాలి, ప్లస్ పీ టైప్ సెమీకండక్టర్ నుంచి ఎన్ టైప్ సెమీకండక్టర్ రావాలి. అప్పుడే అక్కడ డిఫ్యూజన్ లెంత్ ఆఫ్ హోల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ టైప్ సెమీకండక్టర్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది పీ టైప్ సెమీకండక్టర్కి వచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, యావరేజ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది రీకాంబినేషన్ కంటే ముందుగా, అదే డిఫ్యూజన్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నువ్వు డిఫ్యూజన్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఇంజెక్టెడ్ క్యారియర్ అయి ఉండాలి, వేరే మెటీరియల్ నుంచి ఇంకొక మెటీరియల్లోకి ఇంజెక్ట్ అవ్వాలి, మైనారిటీ క్యారియర్ అయి ఉండాలి. దట్ ఈజ్ వాట్ డిఫ్యూజన్ లెంత్. ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది కరెక్ట్ కాదు, లెంత్ కూడా కాదమ్మా. అలాని మినిమం డిస్టెన్స్ అంటే కాదు, మినిమం కాదు, మ్యాక్సిమం కాదు. ఇట్ ఈస్ యావరేజ్ డిస్టెన్స్. దట్ టు ఇట్ మస్ట్ ఇంజెక్ట్. maximum distance traveled by a average distance which an injected hole travels before recombining with an electron. p type semiconductor n type semiconductor ఇంజెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్తో రీకంబైన్ అయ్యే లోపల n type సెమీకండక్టర్లోనే ఇక్కడే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, యావరేజ్ డిస్టెన్స్ అనేది డిఫ్యూజన్ లెంత్ గురించి చెప్తుందమ్మా. దట్స్ ఇట్. ఓకే, ఇన్ కేస్ మేబీ ఎగ్జామ్లో ఫార్ములా అడగచ్చమ్మా, డిఫ్యూజన్ లెంత్ ఆఫ్ హోల్స్, డిఫ్యూజన్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి. వీ మస్ట్ నో దట్ ఈస్ ఎల్పి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిపి టౌ పి, వేర్ డిపి రెఫర్స్ diffusivity of a hole, tau p mean lifetime of a hole. సో రీకంబైన్ అయ్యే లోపల యావరేజ్ టైం ఎంత ఒక ఎలక్ట్రాన్కు ఉంది, హోల్కు ఉంది అనేది మైనారిటీ క్యారియర్గా ఉన్నప్పుడు అనేది మీన్ లైఫ్ టైం చెప్తుంది. అది మైనారిటీ క్యారియర్గా ఉన్నప్పుడు ఎంత యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది డిఫ్యూజన్ లెంత్ గురించి చెప్తుందమ్మా. రైట్, దిస్ ఈజ్ ద వన్. ఈవెన్ సిమిలర్గా ln కూడా చెప్పొచ్చు. ln ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ dn tau n. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఏ సిలికాన్ వేఫర్ heavily doped with boron is a P plus substrate. A silicon wafer lightly doped with boron is a P plus substrate. A silicon wafer heavily doped with arsenic is a P plus substrate. A silicon wafer lightly doped with arsenic is a P plus substrate. Students, మీకు చిన్న పాయింట్ తెలుసు, మీరు ట్రైవలెంట్ ఆటమ్స్ యాడ్ చేస్తే ఎన్ టైప్ సెమీకండక్టర్ వస్తుంది, సారీ పీ టైప్ సెమీకండక్టర్ వస్తుంది. అదే పెంటావలెంట్ ఆటమ్స్ యాడ్ చేస్తే ఎన్ టైప్ సెమీకండక్టర్ వస్తుంది. ఇక్కడ పీ ప్లస్ అన్నారు కదా, గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్లో కూడా వస్తుంది. నెక్స్ట్ హయ్యర్ స్టడీస్లో ఎట్లా కాదు, ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ప్లస్ అని చెప్తే హెవీలీ డోపింగ్. ఇప్పుడు ఎన్ అన్నారనుకోండి, దిస్ ఈజ్ మీడియంలీ డోప్డ్. ఓకే, దిస్ ఈజ్ మీడియంలీ డోప్డ్. అదే ఎన్ ప్లస్ అన్నారనుకోండి, హెవీలీ డోప్డ్. ఎన్ ప్లస్ ప్లస్ అన్నారనుకోండి, వెరీ హెవీలీ డోపింగ్. ఓకే, అదే ఎన్ మైనస్ అన్నారనుకోండి, లైట్లీ డోప్డ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, పీ ప్లస్ అని చెప్తున్నా, అన్ని ఆప్షన్స్ పీ ప్లస్ పీ ప్లస్ పీ ప్లస్ పీ ప్లస్ అనే ఉన్నాయి చూడండి. సో మీకు హెవీ డోపింగే కావాలి, లైట్లీ డోపింగ్ కరెక్ట్ కాదు. హెన్స్ ఆప్షన్ 2 కరెక్ట్ కాదు, ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ 1 కానీ 3 కానీ కరెక్ట్. ఇప్పుడు మీకు పీ టైప్ సెమీకండక్టర్ అంటే ట్రైవలెంట్ ఆటమ్సే కదా. ట్రైవలెంట్ ఆటమ్స్కి ఎగ్జాంపుల్ బోరాన్, గ్యాలియం, ఇండియం, అల్యూమినియం. ఇక్కడ ఆర్సెనిక్ అన్నారు, ఆర్సెనిక్ అనేది పెంటావలెంట్ ఆటమే కదా. సో ఇఫ్ యూ యాడ్ పెంటావలెంట్ ఆటమ్ యూ విల్ గెట్ ఎన్ టైప్ సెమీకండక్టర్ కదా. హెన్స్ ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. సో స్టూడెంట్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్
ఆప్షన్ 1. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్. In a p-type silicon sample, the whole concentration is 2.25 into 10 power 15 per centimeter cube. If the intrinsic carrier concentration is 1.5 into 10 power 10 per centimeter cube, the electron concentration is. ఇదమ్మా క్వశ్చన్. మీరు అనొచ్చు సార్ ఇది ఈసెట్ లెవెల్ సార్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకేం రావు సార్. అలా అనుకోవద్దు. ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు కాదు కదా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది. దట్టు అందరికీ వచ్చే ఈజీ క్వశ్చన్ నీకు వస్తే నువ్వు కూడా చేస్తావు. అది కాదు, ఎవరికి రాని క్వశ్చన్ నువ్వు చేయాలి. బియాండ్ ద లెవెల్ నువ్వు నేర్చుకోవాలి ఎప్పుడు. అప్పుడే నువ్వు బీటెక్ లెవెల్లో సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈసెట్ లెవెల్ పేపర్ నీకు ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పీ టైప్ సెమీకండక్టర్లో హోల్ కాన్సన్ట్రేషన్ అన్నారమ్మా. సో పీ టైప్ సెమీకండక్టర్స్లో హోల్స్ అనేటివి డెఫినెట్గా మెజారిటీ క్యారియరే కదా. దట్ ఈస్ 2.25 into 10 power 15. అదే ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అడిగాడు అంటే ఎన్ఐ వాల్యూ ఇచ్చారు. దట్ ఈస్ 1.5 into 10 power 10. ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అడుగుతున్నారమ్మా. ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అనేది డెఫినెట్లీ మైనారిటీ కాన్సన్ట్రేషనే కదా, అంటే పీ టైప్ సెమీకండక్టర్ కదా ఇది. సో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అనేది మైనారిటీ కాన్సన్ట్రేషన్. వాట్ ఈజ్ ద ఫార్ములా? మాస్ యాక్షన్లో ఏం చెప్తుందమ్మా? ఎన్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ స్క్వేర్ అని ఉంది కదా. సో మాస్ యాక్షన్లోనే బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ కావాలమ్మా. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ స్క్వేర్ బై పి. ఎన్ఐ వాల్యూ ఎంత? వాళ్ళే ఇచ్చారు 1.5 into 10 power 10. 1.5 into 10 power 10 whole square by P value whole concentration ఎంత? 2.25 into 10 to the power of 15. సో స్టూడెంట్స్ మీరు చేస్తే మనకు తెలుసు 15 whole square is 225. సో 1.5 whole square 2.25. అందుకని వాళ్ళు 2.25 ఇచ్చారు. చూడండి, క్యాల్సి అవసరం లేదు, క్యాల్సి అవసరమే లేదు. ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా క్యాల్సి లేకుండానే మీ ముందు చేసి చూపిస్తాను. అటువంటి క్వశ్చన్సే నేను ఫ్రేమ్ చేస్తా. ఓకేనా? సో 2.25 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 10 power 10 whole square is 10 power 20. 10 power 20 by 10 power 15. What is the answer? Simple. It is 10 power 5. Okay na? So answer is 10 power 5. నువ్వు బీటెక్ గేట్ లెవెల్ కూడా కాదు, నువ్వు బీటెక్ లెవెల్లో నేర్చుకుంటే ఈసెట్ లెవెల్ నువ్వు ఆడుకోవచ్చు. అందుకని ఈ క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇది గేట్ క్వశ్చన్ అమ్మ, బట్ ఈజీ. మాస్ యాక్షన్లో అంతే, నీకు ఆ ఫామ్లో తెలిసే చాలు, సింపుల్. మీరు చూడండి, ఇదేం టఫ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిలికాన్ బార్ ఈజ్ డోప్డ్ విత్ ఏ డోనార్ ఇంప్యూరిటీస్ ND is equals to 2.25 into 10 power 15 per centimeter cube. Given the intrinsic carrier concentration of silicon at 300 degrees Kelvin is Ni 1.5 into 10 power 10. Assuming the complete impurity ionization, the equilibrium electron and hole concentrations are. Students, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు డోనార్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్కి పెంటావలెంట్ ఆటమ్స్ యాడ్ చేశారమ్మా. ఎన్ని ఆటమ్స్ యాడ్ చేశారు? 2.25 into 10 power 15 ఆటమ్స్ యాడ్ చేశారమ్మా. అంత కాన్సన్ట్రేషన్ యాడ్ చేశారు. ఎన్ఐ వాల్యూ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఒక మెటీరియల్కి డోనార్ ఆటమ్స్ యాడ్ చేశారు కదా, ఇప్పుడు ఈ మెటీరియల్లో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అడిగారు, హోల్ కాన్సన్ట్రేషన్ అడిగారమ్మా, అడుగుతున్నారు. ద ఈక్విలిబ్రియం ఎలక్ట్రాన్ అండ్ హోల్ కాన్సన్ట్రేషన్స్ ఆర్, ఇది అడిగారమ్మా. ఈవెన్ యూ సీ హియర్, ఇది అడిగారమ్మా. దట్స్ ఇట్. ఓకేనా? ఫస్ట్ మనం
డేటా తీసుకుందాం. వాట్ ఈస్ ద డోనార్ కాన్సంట్రేషన్? The donor concentration is 2.25 into 10 to the power of 15. Intrinsic concentration enta? Ni 1.5 into 10 power 10 ఇదమ్మా. సో మెజారిటీ క్యారియర్స్ అనేటివి ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్లో కానివ్వండి, పీ టైప్ సెమీకండక్టర్లో కానివ్వండి, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ అనేటివి డోపింగ్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్గా ఉంటుందమ్మా. మీరు 5000 పెంటావలెంట్ యాటమ్స్ యాడ్ చేస్తే డోనార్ కాన్సన్ట్రేషన్ 5000 కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంటే 5000 ఎలక్ట్రాన్స్ మినిమం ఉంటాయి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్ కాన్సంట్రేషన్ అనేది ఈక్వల్ టు డోపింగ్ కాన్సంట్రేషన్. ఓకేనా? సిమిలర్లీ ఆ మెటీరియల్లో మైనారిటీ క్యారియర్స్ని మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తారంటే ఫస్ట్ మాస్ యాక్షన్లా తీసుకోవాలి. NP is equals to Ni square. సపోజ్ ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ అనుకుందాం, డోనార్ కాన్సంట్రేషన్ కదా. ఎన్ టైప్ సెమీకండక్టర్ చెప్పి మనం సబ్స్క్రిప్ట్ తీసుకుందాం, NnPn is equals to Ni square. సో ఇక్కడ Pn కదా మైనారిటీ కాన్సంట్రేషన్, P హోల్ కాన్సంట్రేషన్, సఫిక్స్ n, సఫిక్స్ ఎప్పుడు మెటీరియల్ గురించి చెప్తుంది. సో Pn హోల్ కాన్సంట్రేషన్ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఆబ్వియస్లీ మైనారిటీ కాన్సంట్రేషనే కదా. సో ఫార్ములా ఏంటి? Ni స్క్వేర్ బై Nn. వాట్ ఈజ్ Nn? ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ ఇన్ ఎన్ టైప్, అంతే కదా. సో ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ ఇన్ ఎన్ టైప్ ఈజ్ మెజారిటీ క్యారియర్సే కదా, మెజారిటీ క్యారియర్సే కదా అమ్మా. సో స్టూడెంట్స్, మెజారిటీ క్యారియర్ కాన్సంట్రేషన్ వాల్యూ వచ్చేసి ఎప్పుడు డోపింగ్ కాన్సంట్రేషన్కి ఈక్వల్గా ఉంటుంది. మైనారిటీ కాన్సంట్రేషన్ ఎప్పుడు Ni స్క్వేర్ బై మెజారిటీ కాన్సంట్రేషన్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఫార్ములాస్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కరెక్ట్. నేను నీకు షార్ట్కట్లో చెప్తా. పెన్ పెట్టకుండా పేపర్ పైన కానీ ఎక్కడైనా కానివ్వండి ఆప్షన్స్ చూసి ఆన్సర్ చెప్పచ్చు. నేను చూపిస్తా, నేను నీకు షార్ట్కట్ నేర్పిస్తా. ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ మెజారిటీ డోపింగ్ కాన్సంట్రేషన్ వచ్చేసి 2.25 ఇంటూ 10⁻15 కాబట్టి 2.25 ఇంటూ 10⁻15. అదే మైనారిటీ కాన్సంట్రేషన్కి వచ్చేసేటప్పటికి 1.5 ఇంటూ 10⁻10 హోల్ స్క్వేర్ బై మెజారిటీ కాన్సంట్రేషన్. వాట్ ఈస్ దట్? 2.25 ఇంటూ 10⁻15 ఇలా ఉందమ్మా. సో అప్పుడు నీకు ఏమొస్తుంది? లైక్ ఇలా చేస్తే మనకి నియర్లీ 10⁻5 వస్తుందమ్మా. దాన్ని బట్టి ఆన్సర్ చూసి ఓకే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చమ్మా. బట్ ఇప్పుడు నీకు షార్ట్కట్ నేర్పించబోతున్నా. ఇక్కడ కాన్సెప్ట్ చెప్పా, ఫార్ములాస్ ప్రకారం నీకు చేస్తావు. బట్ కాన్సెప్ట్ ఏంటి, షార్ట్కట్లో ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడే మనం చెప్పాం మెజారిటీ కాన్సంట్రేషన్ అనేది ఎప్పుడు డోపింగ్ కాన్సంట్రేషన్కి ఈక్వల్గా ఉంటుంది అని. నీకు డోపింగ్ కాన్సంట్రేషన్ వాల్యూ తీసుకొని ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళు. ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే 2.25 ఎక్కడుందో చెక్ చేయి. ఆప్షన్ 1 1.5 ఉంది, రాంగ్. ఆప్షన్ బి 1.5 ఉంది, రాంగ్. ఎందుకంటే డోపింగ్ కాన్సంట్రేషన్కి ఈక్వల్ అంటే కదా మెజారిటీ కాన్సంట్రేషన్. హెన్స్ 2.25 అంటే ఆప్షన్ 3 కానివ్వండి, ఆప్షన్ 4 కానివ్వండి, వీటిల్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎస్,
ఏది ఆన్సర్? అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ అప్పుడే నేను పెన్ పెట్టాల్సిందే కదా సార్, అది నేను పేపర్ మీద చేయాల్సిందే కదా సార్. కాదు, కానీ కాదు. ఇలా చూద్దాం రండి, మీకు షార్ట్ కట్ నేర్పిస్తాను. అదేంటంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో 25 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 25 హోల్స్ ఉన్నాయి. ఇది ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకున్నానమ్మా ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను 1000 పెంటావాలెంట్ ఆటమ్స్ యాడ్ చేశా. 1000 పెంటావాలెంట్ ఆటమ్స్ యాడ్ చేశాను కాబట్టి I will get 1000 electrons. So 1000 pentavalent atoms వల్ల I will get 1000 electrons. So total number of electrons ఎన్ని? 1025. Total number of holes ఎన్ని? 25 హోల్సే కదా. మీరు పెంటావలెంట్ ఆటమ్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా హోల్స్ అనేటివి ఏం జనరేట్ అవ్వవు, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్సే కదా. ఇప్పుడు రీకాంబినేషన్ వల్ల 15 ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకంబైన్ అయిపోయాయి. అప్పుడు టోటల్ వాల్యూ ఎంత? రీకాంబినేషన్ అవ్వగా మిగతా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలాయి అంటే 1005 ఎలక్ట్రాన్స్ మిగిలాయి, 5 హోల్స్ మిగిలాయమ్మా. అంటే n గ్రేటర్ దాన్ p. ఒక n టైప్ సెమీ కండక్టర్లో మైనారిటీ క్యారియర్స్ అయిన హోల్స్ 5 హోల్స్. డోపింగ్ చేయక ముందు ఎన్ని హోల్స్ ఉన్నాయి? 25 హోల్స్ ఉన్నాయి. డోపింగ్ చేసిన తర్వాత మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ వాల్యూ, ఇది ni వాల్యూ కదా, n = p = ni కదా, n = p = ni కదా. సో మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అనేది డోపింగ్ చేసిన తర్వాత ni వాల్యూ కన్నా తగ్గిపోయింది కదా, 25 కాస్త 5 అయిందమ్మా. ఇప్పుడు మెజారిటీ కాన్సన్ట్రేషన్ బట్టి ఆప్షన్ 3, 4 కరెక్ట్ అని చెప్పాం. బట్ ఇప్పుడు ఆప్షన్ 3లో మీరు చూస్తే హోల్ కాన్సన్ట్రేషన్ అనేది 1.5 × 10^10 ఉందమ్మా. 1.5 × 10^10 ni వాల్యూ కదమ్మా, ఇది ni వాల్యూనే కదా. ni వాల్యూ వస్తుందా? రీకాంబినేషన్ జరుగుతుంది కదా, రీకాంబినేషన్ జరిగితే కొన్ని క్యారియర్స్ లాస్ అవుతాం కదా, కాబట్టి ni వాల్యూ రాదు కదా. మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఇంకా తగ్గుతుంది రీకాంబినేషన్ వల్ల. కాబట్టి ఓకే 1.5 × 10^10 ఉంది, 1.5 × 10^10 అయితే ఉండదమ్మా, తగ్గాలి కదా. సో తగ్గిన వాల్యూ ఏముంది? ఒక్క ఆప్షన్ 4లోనే ఉందమ్మా. ఈ విధంగా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, డోపింగ్ కాన్సన్ట్రేషన్ బట్టి మెజారిటీ క్యారియర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 3, 4 కరెక్ట్. మైనారిటీ కాన్సన్ట్రేషన్ వాల్యూ రీకాంబినేషన్ వల్ల అంతకు ముందున్న వాల్యూ కన్నా తగ్గుతుంది, ni వాల్యూ కన్నా తగ్గుతుంది. ఇక్కడ ఆప్షన్ 3లో ni వాల్యూ ఈక్వలెంట్గా హోల్ కాన్సన్ట్రేషన్ ఉంది. సో రాంగ్. హెన్స్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? నోట్ ఇట్ డౌన్.